హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ. మనము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు క్లాస్ మొదలు పెట్టుకుంటున్నాం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి ఇప్పటి వరకు మనం 9 ఎపిసోడ్లు చర్చించాము. ఈ రోజు 10వ ఎపిసోడ్ చర్చించబోతూ ఉన్నాము. ఓకే, మనం ప్రేయర్స్ చేసుకుని ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్గితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇప్పటి వరకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క టైం టేబుల్ చూసాము. ఆయన ఎన్ని గంటలకు లేస్తారు, ఆ తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారు, ఏ సమయంలో ఆయన ఎలా ఉంటారు, ఆ భక్తులతో ఏ విధంగా అసోసియేట్ అవుతారు అనేది కూడా మనం చూసాము. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా ఏం డిస్కస్ చేద్దామంటే, ఈ రోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు పాశ్చాత్య దేశాల్లో ఏ విధంగా తన శిష్యుల్ని పంపించి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ శిష్యులు ఏ విధమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఈ రోజు మనం ముఖ్యంగా చూద్దాము. అయితే అప్పటి వరకు ఎవరు కూడా సన్యాసులు సముద్రం దాటి వెళ్ళకూడదని ఒక నియమం ఉండేదన్నమాట. అందుకని ఎవరు వెళ్ళేవారు కాదు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మాత్రం ఖచ్చితంగా నిర్ణయం చేసుకున్నారు, పాశ్చాత్య దేశాల్లో కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు ముందుగానే ప్రెడిక్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు భక్తి వినోద ఠాకూర్లు కూడా అదే విషయాన్ని ఖచ్చితంగా చెప్పారనమాట. మహాప్రభు చెప్పారు, అది ఏ విధంగా అయినా జరిగి తీరుతుంది అని. అలా తన శిష్యుల్ని పాశ్చాత్య దేశాలకి పంపడానికి నిర్ణయం తీసుకున్నారు. అలా ముగ్గురిని పంపాలి అని అనుకున్నారనమాట. వాళ్ళ ముగ్గురిని కూడా ఆయన ప్రచారానికి పంపించారు. అయితే ఇక్కడ మనము భక్తులు ఎలా ఉండాలి, అక్కడికి వెళ్తే భక్తులకి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏమీ తెలియదు. కాకపోతే వాళ్ళ గురువు గారు చెప్పారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే అక్కడ చాలా భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళకి. ఎందుకు అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఇండియాలో అయితే ఎవరైనా కానీ అటువంటి వస్త్రధారణలు చూస్తే ఈయన ఒక గురువు, ఈయన స్వామీజీ అని, యోగి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చూస్తారు. అందరూ కూడా రెస్పెక్ట్ అయితే తప్పకుండా చేస్తారు. కానీ అక్కడ ఎలా ఉందంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళని చూసి ఎవరు కూడా అసలు ఎవరో వింతగా ఉన్నారే వీళ్ళు అని పక్కకు వెళ్ళి నవ్వుకోవడము, మాట్లాడుకోవడము అలా చేస్తున్నారు. కానీ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది లేదు. ఇక్కడ ఎంతో సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి ఆ ప్రీచర్లనే అక్కడికి పంపించారనమాట ముగ్గురిని. ఆయన ముందుగా ఎక్కడికి పంపించారంటే లండన్ కి పంపించారు. ఎందుకంటే అక్కడ అప్పట్లో మనకి బ్రిటిషర్స్ మన ఇండియాని పరిపాలిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఎక్కువ మంది ఇండియన్స్ కి లండన్ కి వెళ్ళాలి, లండన్ లో చదువుకోవాలి అని ఎక్కువగా కోరిక ఉండేది అప్పట్లో. అక్కడికి మన భారతీయుల్ని పంపి అక్కడ ప్రచారం చేయాలి అని ఆయన అనుకున్నారు. అక్కడ వెళ్తే వాళ్ళది ఆచార వ్యవహార శైలి అంతా కూడా భిన్నంగా ఉంటుంది, మనకి చాలా భిన్నంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, మనం ఎలా నచ్చితే అలా ఉంటాం ఇక్కడ. అంటే మామూలుగా ఇప్పుడు మనకు ఆచార వ్యవహారాలు చాలా బాగుంటాయి, అన్ని పాటిస్తాము. కానీ మామూలుగా భౌతికంగా మనకి నచ్చినట్టు ఉంటాం. కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎక్కువగా పాటించరు. కానీ భౌతికంగా మాత్రం చాలా పర్టికులర్ గా ఉంటారనమాట. వాళ్ళు ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి, నవ్వినప్పుడు కూడా మనము ఎవరికి ఒక్కొక్కళ్ళు వింత వింతగా నవ్వుతుంటారు. ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళు, దానికి పర్టికులర్ గా విధి విధానం లేదు. కానీ అక్కడ ఖచ్చితమైన విధానం ఉంటాయి. పండ్లు ఎంత కనిపించాలి, పెదాలు ఎంత వెడల్పుగా చేయాలి, దానికి కూడా ఉంటుంది. వాళ్ళు కూర్చుంటే చేతులు ఎక్కడ పెట్టాలి, చేతులు కాళ్ళ మీద పెట్టాలా, ఇలా కట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళని విమర్శనాత్మకంగా చూస్తూ ఉన్నారు.
అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ ముగ్గురు శిష్యుల్లో ఒక శిష్యుడు మాత్రము, ఇద్దరు మాత్రం వైష్ణవులుగా ఉన్నారు. ఒక శిష్యుడు మాత్రం ఏం చేశాడంటే వాళ్ళలాగా మారడానికి అంటే పూర్తిగా వాళ్ళలాగా కాదు. ఒక పైన ఒక గౌన్ వేసుకొని లోపలనేమో పైజామా వేసుకొని షికా తీసేసి జుట్టు పెంచుకొని అలా ప్రయత్నం చేశాడనమాట. అలా ప్రయత్నం చేసి ఒక ట్యూటర్‌ని కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి ఆ ట్యూటర్ వచ్చి ఈ పాశ్చాత్య దేశస్తుల వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా తింటారు? ఎలా కూర్చుంటారు? ఎలా స్పూన్ పట్టుకుంటారు? అన్నీ ప్రతి చిన్నది నేర్చుకొని వాళ్ళలాగా వ్యవహారాన్ని మార్చుకున్నారు. ఒక ఇద్దరు మాత్రం అలానే ఉన్నారు. అయితే అలా మార్చుకోవడం వల్ల ఏం జరిగిందంటే త్వరగా వాళ్ళలో కలిసిపోయారు. ఆయనకి ప్రీచింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన ప్లేస్‌లో ఆయన ప్రీచింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇండియన్స్‌కి అవకాశం ఇవ్వరు. ఎవరికైనా సరే. ఎలా అంటే ఇప్పుడు ఆహ్, వాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లేఖని రాశారనమాట. ఆ లేఖలో ఏం రాశారంటే, ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏ విషయంలో కూడా ఎక్కువగా పద్ధతులు అనేవి ఎక్కువగా ఏమీ లేవు. ఏది కూడా ఎక్కువగా ఏమీ పట్టించుకోరు. కానీ ప్రత్యేకంగా ఏమిటి అంటే, వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు, పురుషులకి ఏ విధమైన భిన్నంగా చూసుకోరు. ఇద్దరు గూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. అంత ఫ్రీగా ఉంటారు. ఆ విషయంలో వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు. కాకపోతే ఎవరైనా వాళ్ళు కొత్త వాళ్ళు రావాలన్నా, వాళ్ళేదైనా మాట్లాడితే వినాలన్నా ఏం చేస్తారంటే, మనకు తెలిసిన వాళ్ళెవరైనా రికమెండ్ చేస్తేనే వాళ్ళు వింటారనమాట. లేకపోతే వినరు. ఇప్పుడు మన ఇంటికి ఆహ్వానించాలన్నా, ఎక్కడైనా ఒక ప్లేస్‌లో ఆహ్వానించాలన్నా, వాళ్ళు వినాలన్నా ఎవరో తెలిసిన వాళ్ళు రికమెండ్ చేయాలి. లేకపోతే వినరనమాట. ఇప్పుడు అలా ఆయనకి పర్మిషన్ అయితే వచ్చింది. క్లాస్ తీసుకున్నారు. ప్రీచింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కువగా సక్సెస్ అయితే లేదు. ప్రయత్నం చేశారు గానీ సక్సెస్ లభించలేదు. మరి వాళ్ళేమన్నా కొత్త వాళ్ళకేమో అనుభవం లేదా అంటారు కదా! ఇండియాలో చాలా మంచి గొప్ప ప్రీచర్స్. కానీ పాశ్చాత్య దేశాల్లో సక్సెస్ కాలేకపోయారు. అయితే ఇదంతా ఏమిటంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారనమాట. ఎలా చేయడం వల్ల సక్సెస్ వస్తుంది అని ఒక ఇద్దరు శిష్యులు అలానే ఉండడం, ఒక్కళ్ళు మాత్రం వేషాన్ని మార్చుకోవడము, వేష భాషల్ని అలా ప్రయత్నం చేశారు. కానీ దానివల్ల సక్సెస్ కాలేదు. అప్పుడు వాళ్ళ గురువుకి ఒక లెటర్ రాసారనమాట. ఇలా ఉందండి ఇక్కడ పరిస్థితి. ఏం చేయాలి? మేము ఎలా ప్రచారం చేయాలి అని వాళ్ళని ఆయన్ని ఒక ప్రశ్న వేస్తే అప్పుడు ఆయన సమాధానం చెప్పారు. ఏమిటి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే, మీరు అక్కడికి వెళ్ళిన తరువాత ఎప్పుడు కూడా ప్రచారంలో కృష్ణుడి పేరు గాని, చైతన్య మహాప్రభు పేరు గాని అస్సలు తీసుకురావద్దు. మరి ఏం చెప్పాలండి? కృష్ణుడి పేరు, మహాప్రభు పేరు లేకుండా అసలేం చెప్తాం? స్వయంగా మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లయితే చైతన్య మహాప్రభు ఏజెంట్లని ఎవరైనా అంటే, చైతన్య మహాప్రభు ఏజెంట్లం కాదు మేము పర్సనల్ సెక్రటరీలం. పూర్తిగా మేము చైతన్య మహాప్రభు మిషన్ కోసమే వచ్చని ఖచ్చితంగా చెప్పేవారు ఇండియాలో. కానీ అక్కడ మాత్రం మహాప్రభు పేరు, కృష్ణుడి పేరు రాకుండా ప్రచారం చేయమని చెప్తున్నారు. అంటే దానివల్ల ఏంటి? వాళ్ళకి ముందు చెప్పవలసింది ఏమిటి అంటే, మనం ఎక్కడ ఉన్నారు మీరు? భక్తి పేరు కూడా రావద్దని చెప్పారనమాట. ముందు వాళ్ళకి చెప్పవలసింది ఏమిటి అంటే ఆత్మ జ్ఞానం. అంటే సోల్ నాలెడ్జ్. సోల్ నాలెడ్జ్ ఏమిటి? మీరసలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా బంధింపబడి ఉన్నారు? దానివల్ల మనకి వచ్చే నష్టం ఏమిటి? అది మీరు చెప్పండి. మనం ఒక ఆత్మలం. ఆత్మ ఎప్పుడు కూడా జీవాత్మ భగవంతుడి నుంచి వస్తుంది. అంటే దేవుడి నుంచి వస్తుంది. వాళ్ళకి దేవుడనే పదానికి అర్థం తెలుసు. దేవుడు అంటే ఒప్పుకుంటారు. కృష్ణుడు అంటే చైతన్య మహాప్రభు అంటే ఇంకా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి ముందుగా ఆత్మ జ్ఞానంతోనే వాళ్ళు ఆయన మొదలుపెట్టారనమాట. మనమందరం కూడా ఇక్కడ బంధింపబడి ఉన్నాము. ఇక్కడ బంధింపబడి మనకెప్పుడైతే ఆత్మ జ్ఞానం వస్తుందో ఈ బంధం నుంచి మనము విముక్తి పొందుతాము. విముక్తి పొందినప్పుడు అప్పుడు మన ప్రతి ఒక్క జీవి యొక్క గోల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంటే మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఎందుకు అంటే మనందరికీ కూడా ఒక ఐడెంటిటీ ఉంది. అంటే ఒక స్థిరమైన మనకి ఒక వ్యక్తిత్వం ఉంది. స్థిరమైన ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మనకి.
దాన్ని బట్టి మనము ఎక్కడి నుంచి వచ్చామో మన లక్ష్యం ఏమిటో నిర్ణయించబడుతుంది, అక్కడికి వెళ్ళాలి అని ఆయన చెప్పారు. ఈ విధంగా మీరు ప్రచారం చేయండి కానీ కృష్ణుడి పేరు, చైతన్య మహాప్రభు పేరు తీసుకొని రావద్దు అని చెప్పారనమాట. దీనికి ఈ విషయాన్ని వాళ్ళు ఫాలో చేయలేకపోయారు. అందుకని అంతగా సక్సెస్ అవ్వలేకపోయారనమాట. కానీ ముఖ్యంగా మనకి చూస్తే ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారు మాత్రము తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించారు. అందుకే ప్రభుపాదుల వారికి సక్సెస్ వచ్చింది. ప్రభుపాదుల వారు ఎలా ఉండేవారంటే దీనికే అన్నమాట. అసలు మన ఐడెంటిటీ ఏమిటి? ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పర్టికులర్‌గా ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ఆ ఐడెంటిటీ ఏంటిదో మీది మీరు తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పారు. ఐడెంటిటీ అంటే ఒక్కొక్కళ్ళు అనుకుంటారు ఏమని? నేను ఒక నేను ఇంగ్లాండ్‌కి చెందిన వాడిని, నేను భారతీయుడిని, నేను అమెరికన్‌ని, నేను జర్మన్‌ని అలా అనుకుంటారు. అలా అనుకుంటున్నారు కదా! ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా బాధ వచ్చిందనుకోండి, అది పంటి నొప్పే కానీ, కన్ను నొప్పే కానీ ఏదైనా ఒక నొప్పి వచ్చింది. నొప్పి వస్తే ఆ నొప్పికి ఏ విధమైన ఇప్పుడు ఆ నొప్పి అనేది అమెరికన్‌కి వేరుగా నొప్పి, ఒక భారతీయుడికి నొప్పి వేరుగా, ఒక ఇంగ్లాండ్ నివసించే వ్యక్తికి నొప్పి వేరుగా, ఒక బ్రిటిషర్‌కి నొప్పి వేరుగా ఉంటుందా? ఆయన ప్రశ్నించారన్నమాట. ప్రశ్నిస్తే అందరూ కూడా ఏమని చెప్పారు? అలా ఏముండదు. మరి నొప్పి అనేది అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక హిందువు, ఒక ముస్లిము వేరు వేరే నొప్పి ఉంటుందా? బాధ ఉంటుందా? ఉండదు. అసలు నొప్పి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎలా తెలుసుకుంటాం మాతాజీ? నొప్పి వచ్చింది అని, బాధ కలుగుతుంది ఎలా తెలుసుకుంటాం? హరే కృష్ణ. దేని ద్వారా మనకు అర్థమవుతుంది? సెన్స్ ద్వారా, అనుభవం ద్వారా. అది మనసు ద్వారా. అది ఒక బాధ అనేది ఏమిటి అంటే ఒక భావన అన్నమాట. ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ అనేది, ఆ భావన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ ఉంటేనే మనకి నొప్పి అనేది తెలుస్తుంది. లేకపోతే ఎవరిదైనా ఒక శరీరంలో ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతే వాళ్ళకి బాధ ఉంటుందా? ఉండదు మాతాజీ. అది చైతన్య రహితంగా పడి ఉంటుంది. చైతన్య రహితంగా ఉంటారు కాబట్టే ఆ శరీరాన్ని ఏం చేస్తారు? యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం చేస్తారు. చేసి ఎందుకయింది యాక్సిడెంట్ అని అన్ని తెలుసుకుంటారు. అంటే బాధ ఉంటే అది ఎవరు తట్టుకోలేరు. ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో శరీరంలో, ఆ శరీరానికి బాధ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో దానికి బాధ ఉండదు, చైతన్యం ఉండదు. అంటే ఇక్కడ ఆత్మ నుంచి వస్తుంది ఫీలింగ్. అంటే ఇప్పుడు నీకు ఫీలింగ్‌కి ఒక పర్టిక్యులర్‌గా ఒక ఐడెంటిటీ లేదు. ఒక దేశం అని, ఒక మతం అని లేనప్పుడు ఆత్మకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఆత్మకు ఉంటుందా ఐడెంటిటీ? అయితే ఉండదు. మరి ఆత్మకు ఉండదు, భావనకు ఉండనప్పుడు దేని నుంచి వచ్చింది మీకు ఐడెంటిటీ? శరీరం ద్వారా వస్తుంది. శరీరం ద్వారా వస్తుంది. మరి ఈ శరీరం శాశ్వతమా? తాత్కాలికమైంది మాతాజీ. తాత్కాలికమైంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఈ విధంగా ప్రభుపాదుల వారు అక్కడ పాశ్చాత్య దేశస్తుల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఎప్పుడు కూడా ప్రాక్టికల్‌గా అన్నమాట, రియాలిటీలో ప్రీచింగ్ చేసేవారు. ఆ విధంగా వాళ్ళని ఒప్పించి ప్రచారం చేసేవారన్నమాట. అయితే ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి. ఏమిటి? మనని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుపాదుల వారు సక్సెస్ అయ్యారు. ప్రభుపాదుల గారి కంటే ముందు వెళ్ళిన ఈ ముగ్గురు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. వాళ్ళు ట్యూటర్‌ని పెట్టుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. అందుకని ఏం చేశారంటే వాళ్ళ గురువు ఇంకొకటి చెప్పారు. వాళ్ళ గురువుగారు వాళ్ళ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే, ఒకటేమో మీరు కృష్ణుడు గాని, చైతన్య మహాప్రభువు లేకుండా ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే బోధించండి అని చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, నేను గురువు అనే భావనని పక్కకు పెట్టండి. ఇప్పుడు మన ఇండియాలో అంటే గురువు అంటే అందరికీ తెలుసు. గురువుకి అందరూ విలువ ఇస్తారు. గురువుకి విలువ ఇస్తారు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి వాళ్ళు చెప్పింది వినడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ గురువు అంటే వాళ్ళకి అది విలువ తెలియదు కాబట్టి, నేను టీచర్‌ని, గురువుని అనే
కొంత మనము అహాన్ని చూపించినట్లయితే వాళ్ళు ఎప్పటికీ కూడా దగ్గరికి రారు. అందుకని నేను గురువుని అనే ఐడెంటిటీని పక్కకు పెట్టి ఆయన చెప్పారు, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణు. ఆ విధంగా నువ్వు వినయాన్ని మీరు ప్రదర్శించాలి అని. అదే ప్రభుపాదుల వారు కూడా అదే ఆచరించాలి. ఎప్పుడు కూడా నేను గురువుని, నేను టీచర్ని, మీరు వినాలి అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఆయన ఎలా ఉండేవారంటే కేవలం ఆత్మజ్ఞానాన్ని చెప్పేవారు. వినయంగా ఆయనే వాళ్ళందరికీ సేవ చేసేవారు. వెళ్ళిన కొత్తలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి వెళ్ళేవారు. కానీ ప్రభుపాదుల వారే క్లాస్ ఇచ్చేవారు, హారతి ఇచ్చేవారు, భోగా వండి ఆఫర్ చేసి అందరికి వడ్డించేవారు. క్లీనింగ్ అన్ని ప్రాసెస్ అన్ని కూడా ఓన్లీ ప్రభుపాదుల వారే చేసేవారు అనమాట. అంటే ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారు ఎలా చెప్పారో అలా పాటించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన వాళ్ళ శిష్యులు ఇంకొకటి చేశారు. అని వాళ్ళ గురు మహారాజ్కి అన్ని లెటర్స్ రాస్తున్నారు. ఇక్కడ కింగ్ జార్జ్ ఉన్నారు. ఆయన కింగ్ జార్జ్ 5. ఆయన్ని కలుసుకోవడానికి మేము వెళ్ళాము. కలుసుకుంటే ఆయన ఏం చేశారంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు అంతే. కేవలం మేము పోయి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చాము, మేము ఇండియా నుంచి వచ్చి కలిసామని చెప్పాము అని చెప్పారు. వాళ్ళ గురు మహారాజ్ చాలా మెచ్చుకున్నారన్నమాట. అవునా, ఎవ్వరు కూడా మన వైష్ణవులు వెళ్ళి ఇంతవరకు ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, మీరు ఇచ్చారా అని. ఇక్కడ వాళ్ళు చేసిన గొప్ప విషయం ఏం లేకపోయినప్పటికీ వాళ్ళు ఎలా అయినా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతో బాగున్నారు, పాపం బాగా ప్రచారం చేసుకుంటున్నారు, సాధన బాగుంది. అటువంటి ప్రదేశానికి వెళ్తే వాళ్ళకి మోటివేషన్ ఉండదని వాళ్ళు ఏం చేసినా కానీ మోటివేట్ చేసేవారు, కానీ ఏమి అనేవారు కాదనమాట. మామూలుగా ఇండియాలో వెళ్తే ఇండియాలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క క్లాసులన్నీ కూడా ఎలా ఉండేయంటే ఇంటలెక్చువల్గా ఉండే ఆయన క్లాసెస్. అక్కడికి వెళ్ళి ఆయన క్లాసెస్ ఇస్తుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉన్నారంట అక్కడ. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇండియన్స్ వస్తారు మా లండన్‌కి వచ్చి ఇక్కడ ఏదో ఒక డిగ్రీ చేస్తారు. అప్పట్లో ఐసీఎస్ అని లేకపోతే బారిస్టర్ అని ఎక్కువగా వెళ్ళి లండన్‌లో చదివేవాళ్ళు. మీ ఇండియన్స్ వచ్చి మా లండన్‌లో చదివి డిగ్రీ తీసుకొని మీ దేశానికి వెళ్ళి అక్కడ చాలా గొప్ప వాళ్ళలాగా చలామణి అవుతారు. ఇప్పుడు ఇక్కడికొచ్చి మీరు మాకేదో చెప్పబోతున్నారు. చెప్పినప్పుడు మీరు మాకు ఏమిస్తారు? అలా ఉందన్నమాట వాళ్ళ భావన. మీరు మాకిచ్చేది ఏమిటి? అటువంటి భావనలో ఉన్నారు. అందుకని అసలు ఆ లండన్‌లో ఎలా ఉంది అంటే పరిస్థితి, అంతకు ముందు కాలంలోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యులు వెళ్ళకముందే కొంతమంది వెళ్ళారు. వేరే సంప్రదాయం వాళ్ళనమాట. వేరే మన వైష్ణవులు కాదు. వేరే స్వామీజీలు వెళ్ళారు. వెళ్ళి అక్కడ మొత్తము మొదటిసారి ఇక్కడ ఇండియాలో అప్పట్లో చాలా ఖచ్చితమైన ఆచార వ్యవహారాలు అందరూ కూడా పాటించేవారు. స్త్రీలు, పురుషులు కూడా. కానీ ఏం చేసేదంటే అక్కడ బి ఖచ్చితంగా ఉండేవారు. అక్కడ అలా లేదు. వెళ్ళగానే మొదటిసారి కొత్త ప్రపంచము, అంతా రంగులు రంగులుగా వాళ్ళకి కనిపించింది. అక్కడ స్త్రీలకి కానీ, పురుషులకు కానీ ఎక్కువగా ఆహ్, అందరూ స్వేచ్ఛగా కలవకూడదని ఎటువంటి నియమాలు లేవు కాబట్టి అందరూ కూడా దిగజారిపోయారు. వాళ్ళ వల్ల ఇక ముందు వెళ్ళే ఎవరైనా యోగులు కానీ ఇండియా నుంచి స్వామీజీలు కానీ వెళ్ళినా వాళ్ళందరికీ కూడా ఒక చులకన భావం అనేది వాళ్ళకు ఏర్పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళారనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క ముగ్గురు శిష్యులు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, హై క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, వీళ్ళు మాకు చెప్పేదేంటి? మాకన్నీ తెలుసు. వీళ్ళు ఇండియన్ స్వామీజీలొచ్చి చెప్పడానికి, మీరు నేర్చుకోవడానికి ఏమీ లేదు అనే భావన ఒకటి. ఎవరైనా లో క్లాస్ వాళ్ళున్నారనుకోండి లండన్‌లో, ఓహ్! ఇండియా అంటే ఒక మిరాకిల్ ప్రదేశం. అంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. గొప్ప గొప్ప మిరాకిల్ అంటే ఏదో ఒక ఆహ్, ఇంద్రజాలం లేకపోతే అద్భుతం. మాతాజీ అద్భుతాలు అంటారు కదా, ఆ! మిరాకిల్. ఆ! ఆ! ఒక అద్భుతాలు ఏదైనా చూపించే ప్రదేశం అలా ఉందన్నమాట. కానీ సాధారణంగా ఎవరు చూడడం లేదు. ఫ్రాన్స్‌కి వెళ్తే ఫ్రాన్స్‌లోనేమో అందరూ కూడా చాలా ఇంటలెక్చువల్ పీపుల్. వాళ్ళకెలా ఉందంటే వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక ఫిలాసఫీ ఉంది. ఒక తత్వం ఉంది. ఎవరైనా ఫ్రాన్స్‌కి వెళ్లి ప్రీచ్ చేయాలి అంటే ముందు వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకొని, మన తత్వం ఏంటో చెప్పి, వాళ్ళ తత్వం కాదు, తప్పు అని వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేస్తే అప్పుడు మనది నమ్ముతారు. అది చాలా కష్టము. అందుకని ఫ్రాన్స్‌కి వెళ్ళలేదు. అయితే యూరప్‌లో జర్మనీ వాళ్ళు తత్వాన్ని తెలుసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారండి.
అందుకని జర్మనీకి వెళ్ళి ప్రచారం చేశారు వాళ్ళ శిష్యులు. ఆ ముగ్గురు కూడా వెళ్ళి ఇందాకట్లాగానే ఒకళ్ళు మాత్రము ఆ నార్మల్ డ్రెస్ లో వెళ్ళారు. అంటే పూర్తి నార్మల్ కాదు, ఒక కొంత భిన్నమైన వస్త్రధారణ వేసుకొని, ఒక గౌను లాగా లోపలనేమో కుర్తి పైజామా వేసుకొని అలా జుట్టు పెంచుకొని ఒకళ్ళు, మిగిలిన ఇద్దరు మాత్రము ఆయనకి సపోర్ట్ చేస్తూ ఎక్కడైనా ప్రీచింగ్ క్లాసులు కండక్ట్ చేయడము, ఇన్విటేషన్స్ ఇవ్వడము, ఏదైనా ఇంకా వాళ్ళు చూసుకునేవాళ్ళు అనమాట. అలా కొంత జర్మనీలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. జర్మనీలో కొంతకాలం ప్రచారం చేసిన తర్వాత ఇద్దరు జర్మన్స్ ని మాత్రం ఇండియాకి తీసుకుని వెళ్ళారంట. ఇద్దరు జర్మన్స్ ని. అందరూ కూడా మొదటిసారి మన శిష్యులు వెళ్ళారు అక్కడికి, ఇద్దరు జర్మన్స్ ని తీసుకొని వచ్చారు అని చాలా సంతోషించారంట. కానీ అందులో వాళ్ళకి పూర్తి సంతోషం దక్కలేదు. ఎందుకంటే వాళ్ళు వస్త్రధారణ వైష్ణవ ఎటైర్ లేదు వాళ్ళకి. పాశ్చాత్య దేశస్తుల్లాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చారు, జుట్టు పెంచుకొని వచ్చారు. అందుకని కొంత అసంతృప్తి ఉంది. అయినప్పటికీ వాళ్ళిద్దరు కూడా ఆ తర్వాత ముందు కాలంలో వాళ్ళిద్దరు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గర మనకి హరినామ దీక్ష తీసుకున్నారు, గురు దీక్ష తీసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళ గురువు గారికి ఏమనిపించిందంటే, ఇంకా ఈ శిష్యుడిని నేను పాశ్చాత్య దేశాలకు పంపను. ఈయన మార్చడం కంటే ఈయనకి ఏమైపోతుందో, నా శిష్యుడికి ఏమవుతుందో అని భయంతోని ఆయన్ని పంపించకుండా వేరే శిష్యుడిని మళ్ళీ పంపించారనమాట ప్రచారానికి. అలా ఆయనకి ప్రచారం చెయ్యాలి పాశ్చాత్య దేశాల్లో అని ఎంతో బలమైన కోరిక ఉంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి. కానీ ఆయన చెప్పింది చెప్పినట్టు ఎవరు ఆచరించలేకపోయారనమాట. అందుకని ఆయనకి సక్సెస్ అనేది ఎక్కువగా రాలేదు. కానీ ప్రభుపాదుల వారు మాత్రము ఖచ్చితంగా వాళ్ళ గురువు గారు చెప్పినవి పాటించారు. అందులో మొట్టమొదటి ముఖ్యమైనది ప్రభుపాదుల వారు పాటించింది, అక్కడ వాళ్ళకి పాశ్చాత్య దేశస్తులకి నచ్చింది ఏమిటి అంటే, వాళ్ళ గురు మహారాజ్ ఏం చెప్తారో అటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాసులు మాత్రమే అక్కడ చెప్పేవారంట. అది అందరికీ బాగా నచ్చింది ఆ క్లాసెస్. ప్రీచింగ్ లో వాళ్ళ గురు మహారాజ్ చెప్పింది మాత్రమే చెప్పేవారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే చాలా గొప్ప విషయాలు, కొత్త పాయింట్స్ చెప్తేనే మనం ప్రీచింగ్ చేసినట్టు అనే భావన ఉంటుంది చాలా మందికి. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ గురువు చెప్పింది ఏదైనా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పినప్పటికీ ఎక్కువగా ఇంకా దానికే ఎక్కువ ఫలితం ఉంటుంది. గురువు యొక్క ఆశీర్వాదం ఉంటుందన్నమాట. అలా ఆయన గురు మహారాజ్ చెప్పింది మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది ఒకటి. రెండవది ఏమిటంటే ప్రసాదము. ప్రతి ఒక్కళ్ళకి ఎంతమందికి వచ్చినా కానీ ప్రభుపాదుల వారు స్వయంగా వంట చేసి భోగా ఆఫర్ చేసి దాన్ని ప్రసాదంగా పెట్టేవారు. ప్రతిదీ అప్పట్లోనే వాళ్ళ కల్చర్ ఎలా ఉంది అంటే ప్రతిదీ ఇంట్లోనే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి పూర్తిగా శాకాహారమే తినాలి అనే వాళ్ళకు అలాంటి రూల్స్ లేవు. అవి రెండు కూడా వాళ్ళకి నచ్చాయి. మూడవది ఏమిటి అంటే వైష్ణవ ఎటైర్. ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వైష్ణవ డ్రెస్ నుంచి ఎప్పుడు కూడా మారలేదు. ఆ వైష్ణవ డ్రెస్ కూడా ఇప్పుడు మన ఇండియాలో మనం బృందావన్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మనం బ్రహ్మచారిని చూడవచ్చు. చూస్తే ప్రతి ఒక్క బ్రహ్మచారి కూడా డ్రెస్ వేసుకుంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఐరన్ పెట్టి ఏం వేసుకోరండి బృందావనంలో. అప్పట్లో అయితే ఇంకా మరి వాళ్ళు సాధారణంగా సింపుల్ గా వేసుకునేవాళ్ళు, దాని డ్రెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు. ప్రభుపాదుల వారు మాత్రము బృందావనంలో ఉన్నప్పుడు వేరుగా ఉండేవారు, అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము డ్రెస్ విషయంలో చాలా నీట్ గా ఉండేవారు. వేసుకునేది అదే, ఆయన ఎప్పుడు వేసుకుంటారో సన్యాసి బట్టలు అవే వేసుకునేవారు. కాకపోతే చాలా నీట్ గా ఐరన్ చేసుకొని, ఇప్పుడు కొంచెం కానీ కలర్ పోయినవి కానీ నీట్ గా లేనివి కానీ అలాంటివి వేసుకోలేదన్నమాట. ఎప్పుడు కూడా బట్టల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి వీళ్ళు సింపుల్ గా ఉన్నారు అని వాళ్ళు అనుకోరు, ఇంకా చులకన భావంతోనే చూస్తారనమాట. అలా ఉండకూడదని ఆ విధానము వాళ్ళకి బాగా నచ్చింది. ఒక వైష్ణవులు ఇంత సింపుల్ గా ఇటువంటి డ్రెస్ వేసుకోవడము, ఎవరి కోసం కూడా వాళ్ళ పద్ధతిని వాళ్ళు మార్చుకోలేదు అని. వాళ్ళ పద్ధతిని వాళ్ళ విధానాన్ని వాళ్ళు మార్చుకోకుండా అలానే ఉన్నారు అని బాగా నచ్చింది. ఇంకొకటి వాళ్ళ గురువు గారు ఏం చెప్పారంటే,
ఎప్పుడు కూడా పాశ్చాత్య దేశాల్లో 30 నిమిషాలకు మించి క్లాసు ఉండకూడదు. ఇది కూడా ప్రభుపాదుల వారు ఖచ్చితంగా పాటించారు. 20 నిమిషాలు, 30 నిమిషాలు అంతకు మించి క్లాస్ ఉండకపోయేది. ఎప్పుడైనా ప్రశ్నలు అడిగితే ఇంకొక 10 నిమిషాలు, 40 నిమిషాలు అయ్యేది. ప్రశ్నలు అడిగితే, లేకపోతే 30 నిమిషాలు. ఆ 30 నిమిషాల్లోనే ఆయన ఎక్కడ ఏ శ్లోకమైనా ఇవ్వండి, ఎక్కడి నుంచైనా ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని చెప్పేవారు ఖచ్చితంగా. మీరు మీరు జీవించే జీవితం అనేది సరియైన జీవితంలా కాదు. ఇది కుక్కల్లాంటి, పిల్లుల్లాంటి జీవితము. ఇటువంటి జీవితం కాదు మనకి ఇవ్వబడింది. కృష్ణుడు దేవాది దేవుడు. ఆయనకు శరణాగతి పొందండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని పూర్తిగా ఏమేం చెప్పాలనుకుంటున్నారో అన్ని చెప్పేవారు 30 నిమిషాల్లోనే. అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైనా ఎప్పుడో ఒకసారే కలుస్తారు. ఎక్కడైనా ఒకసారే చెప్పే అవకాశం వస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళకపోవచ్చు, వెళ్ళవచ్చు. ఆ ఇచ్చిన 30 నిమిషాల్లో అన్ని విషయాలు చెప్పేవారనమాట. అలా ప్రభుపాదుల వారు చాలా చాలా ఖచ్చితంగా ఆహ్, ఆ విషయాన్ని ఆయన పాటించారనమాట. ఇంకా ప్రభుపాదుల వారు అక్కడ వాళ్ళకి నచ్చడానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళ క్రిస్టియానిటీలో, వాళ్ళ బైబిల్‌లో ఒక సెంటెన్స్ ఉంటుంది. అది ఏమిటి అంటే, "థౌ షల్ నాట్ కిల్" అంటే ఎవరిని కూడా చంపకూడదు. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ విధంగా ఉంది కదా! మరి మీరెందుకు చంపుతున్నారు? మీరు మాంసాహారం తీసుకుంటున్నారు, గోవుల్ని చంపుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఏమిటి అంటే, చంపడం అంటే మనుషుల్ని చంపకూడదు, మానవుల్ని మర్డర్ చేయకూడదు అని ఉంది అక్కడ. అంటే అవునా? అలా ఉందా? అంటే మీ అందరికీ మీ జీసస్ క్రైస్ట్ కంటే బాగా ఇంగ్లీష్ వచ్చు. చాలా బాగా మీరు అర్థం చేసుకున్నారు అని చెప్పాడన్నమాట. అంటే ఏమిటి? మీకు ఏ విధంగా ఇష్టమైతే అలా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఆయన జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంతో మీకు సంబంధం లేదు. ఆ విధంగానైనా అర్థం చేసుకునేది అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి చూసేవారు. నిజమే ఆయన చెప్పేది అని. బయటికి ఎలా మనము ఒప్పుకోకపోయినా మనసులో అర్థమవుతుంది కదా! వాళ్ళు చేసేది కరెక్టా? కాదా అని. అలా ప్రభుపాదుల వారు ఖచ్చితంగా ఇంకొక విషయం ఏమిటి అంటే, వాళ్ళు ముఖ్యంగా అసలు క్రిస్టియానిటీకి, ఈ వైష్ణవిజానికి ఏమిటి సంబంధం? దగ్గర దారి ఏమిటి? అసలు ఎలా మనం అప్రోచ్ అవ్వాలి వాళ్ళ దగ్గరికి? అది కూడా చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఏం చెప్పారంటే, మనది కూడా క్రిస్టియానిటీయే. మాది క్రిస్టియానిటీ కాదు. మాది క్రిస్టియానిటీ కంటే ఇంకా అడ్వాన్స్‌డ్. ఏమిటి అడ్వాన్స్? క్రిస్టియానిటీలో ఏం చెప్తున్నారు? మనది ఏం అడ్వాన్స్? అది కూడా చెప్పారు. క్రిస్టియానిటీలో ఏం చెప్తున్నారు? దేవుణ్ణి ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి దేవుణ్ణి? మాకు వాళ్ళు ఎక్కువ ఏమడుగుతారంటే, మాకు బ్రెడ్ ఇవ్వండి, బట్టర్ ఇవ్వండి. అదే అడుగుతారు వాళ్ళు. మనకి ఇండియాలో దాన్ని ఏం చేశారంటే, మాకు రొట్టె ఇవ్వండి అని. అంటే ఏమిటి? ఏదైనా కావాలి అంటే భగవంతుణ్ణి అడగడము, ప్రార్థించడము, కృతజ్ఞత చెప్పడం. ఇదే క్రిస్టియానిటీ. దానికి ఆయన ఏం చెప్పారంటే, దేవుడు తండ్రి వైష్ణవులు కేవలం తండ్రిని అడగడం ఒకటే కాదు, ఆయనతో ఎంతో ప్రేమ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆ సంబంధము వాత్సల్య సంబంధము, మాధుర్య సంబంధము, ఏదైనా ఒక సంబంధం, ఒక స్నేహితుల్లాగా సంబంధము కలిగి ఉండవచ్చు. ఇదే వైష్ణవిజం అని దాన్నే ఇది క్రిస్టియానిటీ గాని అడ్వాన్స్ క్రిస్టియానిటీ అని చెప్పి ప్రచారం చేశారనమాట. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మతాన్ని ఆచరించే వాళ్ళకి వెళ్లి మనం ఎలా ప్రచారం చేయాలి? ఆ క్రిస్టియానిటీ అనేది సరియైనది కాదు. అది ఉన్నతమైనది కాదు. అది సరైన శాస్త్రం కాదు. మా భగవద్గీతను చదవండి, వేదాలు చదవండి అని చెప్తే వాళ్ళు వింటారా? అందుకని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. ఇదే ఖచ్చితంగా ప్రభుపాదుల వారు పాటించారు. ఇంకొకటి ఈ క్రిస్టియన్స్‌కి ఒక అలవాటుంది. ఏమిటి అంటే ఐడియాలటరీ అంటే ఏమిటి? ఐడియల్స్ అంటే వాళ్ళు దేవుళ్ళని మనం ఏమంటామంటే డీటీస్ అంటాం. కానీ వాళ్ళేమంటారంటే ఐడియల్స్ అంటారు. ఐడియల్స్ అంటే ఏమిటి? బొమ్మలు. ఐడల్స్ అంటే బొమ్మలు. ఐడల్స్ కాదక్కడ. మనమేమో డీటీస్ అంటాం. అయితే ఆ బొమ్మల్ని పూజించడము అంటే విగ్రహారాధన. విగ్రహారాధనని వాళ్ళు ఖండిస్తారు. ఎందుకంటే వాళ్ళకు బైబిల్‌లో ఉంది విగ్రహారాధన చెయ్యకూడదు అని. దానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎంతో అందంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ట్రైన్ ఎక్కుతారు. అందులో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన శిష్యులు ఉంటారు. అదే ట్రైన్‌లో ఒక క్రిస్టియన్ మిషనరీని నడిపించే ఒక క్రిస్టియన్ కూడా ఆ ట్రైన్ ఎక్కుతాడు. అయితే వాళ్ళు ఉండే ప్లేస్‌లో ఈయన కూడా కూర్చుంటాడు.
కూర్చుని ఆయన చెప్తున్నారన్నమాట. ఎవరండి మీరు? మీరు ఎవరు అని అడిగితే, మాది కూడా మీలాగా ఒక మిషనరీనే. కానీ మా మిషను చైతన్య మహాప్రభు మిషన్. మీది క్రిస్టియానిటీ మిషన్ అయితే మాది చైతన్య మహాప్రభు మిషన్. ఏమిటి మీ మిషను? ఏం చేస్తారు? మేము ఎప్పుడు కూడా మీరు చేసే విధంగా ఐడాల్ట్రీని మేము నమ్మము. విగ్రహారాధనని మేము నమ్మము. మేము ఖండిస్తాము. మా బైబిల్‌లో అలా చెయ్యకూడదని చెప్పింది. కానీ మీరు చేస్తున్నారు అని ఆయన అంటున్నారన్నమాట. అప్పుడు దానికి ఆయన చెప్పారు. అవునా మీరు నమ్మరా? ఎందుకు చెప్పారో తెలుసా మీకలా చెయ్యవద్దని మీ దగ్గర? మీరు మాంసాహారాన్ని తింటారు. మాంసాహారాన్ని తిని వెళ్లి విగ్రహారాధన ఎక్కడ చేస్తారు అని చెప్పి, మీకు చెయ్యకూడదు అని నిబంధన అలా చెప్పారు. అది చెయ్యకూడదని కాదు, మీరు చెయ్యకూడదు అని. ఆయన విన్నారు. అవునా? అది ఎలా? చేయడం వల్ల లాభం ఏమిటి? అసలు మీ ఐడియల్స్ అవి. ఐడల్స్ అవి. దాంట్లో ఏమంత గొప్పతనం ఉంది? ఆయన వాదిస్తూ ఉన్నారన్నమాట. వాదిస్తూ ఉంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక ప్రశ్న వేశారు. మీరు చర్చికి వెళ్తారు గదా! చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో మీ దగ్గర మీ మీ దగ్గర జీసస్ క్రీస్తు విగ్రహం ఉందా? ఉంది. ఉంది. మరి అది డివైనా? లేకపోతే మెటీరియల్ థింగా? మా జీసస్ క్రీస్తు డివైన్. మెటీరియల్ కాదు. మరి మీ మరియా ఉంటుంది కదా! ఆమె కూడా జీసస్ క్రైస్ట్‌ని ఎత్తుకొని ఉంటుంది కదా! చిన్న బిడ్డని. ఆమె డివైనా? లేకపోతే మెటీరియలా? ఆమె కూడా డివైన్. వాళ్ళందరూ దైవత్వాన్ని కలిగిన వాళ్ళు. అంటే మీ దగ్గర ఉన్న విగ్రహాలైతే దైవత్వాన్ని కలిగి ఉంటాయి. మా మా విగ్రహాలు మాత్రము దైవత్వాన్ని కలిగి ఉండవా? మా దేవుడికి దైవత్వం ఉండదా? ఎందుకలా మీరు నమ్ముతున్నారు? అని ఆయన ప్రశ్న వేసేలోపు, వెంటనే ఆయనకి ఇంకా మాట్లాడడానికి ఏమీ తోచలేదనమాట. సింపుల్‌గా ఆయన ప్రశ్న ఆయన నోటి నుంచి ఆయన చెప్పించారు. ఎక్కువ తత్వం కూడా చెప్పలేదు. అయితే ఆయన ఆశ్చర్యపోయి, ఇంతవరకు నేను మీలాంటి వాళ్ళని ఎంతో మందిని కలిసాను. ప్రతి ఒక్కళ్ళతో కూడా నేను ఇలానే వాదించాను. కానీ ఎవరు కూడా నాకు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే నాకు తెలుసు మీలో ఉండే వీక్‌నెస్ ఏంటో తెలుసు కాబట్టి, మీ వీక్‌నెస్ మీద నేను దెబ్బ కొట్టేవాడిని. ఎవరు కూడా నాకు సమాధానం చెప్పేవారు కాదు. కానీ మీరు మాత్రం కరెక్ట్‌గా చెప్పారు. అసలు మీలాంటి వాళ్ళే ఈ దేశానికి అవసరం ఉంది. ఈ ప్రపంచానికి అవసరం ఉంది అని చెప్పి ఆ మిషనరీని నడిపించి ఆ క్రిస్టియను ఆహ్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లని మెచ్చుకొని గ్లోరిఫై చేసి వెళ్తారనమాట. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ప్రభుపాదుల వారిని కూడా చాలా మంది అలా అడుగుతారు. కానీ ప్రభుపాదుల వారు కూడా ఇదే విధంగా సమాధానం చెప్పేవారనమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే ప్రభుపాదుల వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ప్రభుపాదుల వారు మాత్రం ఎలాంటి ప్రశ్న వేసినా గాని స్పాంటేనియస్‌గా అక్కడికక్కడ సమాధానం చెప్పేవారు. ఒకసారి కొంతమంది అడిగారంట. మీ మీ మందిరాలకి, మా చర్చిలకి భేదం ఏమిటి? మీ మందిరాల్లో ఉండే గొప్పతనం ఏమిటి? మా చర్చిల్లో లేనిది ఏమిటి? ఒక ప్రశ్న సూటిగా వేస్తే ఆయన చెప్పారు. మీ చర్చికి, మా మందిరానికి భేదం ఏమిటి అంటే, మా మందిరంలో ప్రసాదం ఉంటుంది. మేము ప్రసాదాన్ని వితరణ చేస్తాం. మీ చర్చిలో ప్రసాదం ఉండదు అని చెప్పారంట. వెంటనే అది నిజమే కదా! ఎక్కువగా ఏమన్నా ఫిలాసఫీ చెప్పారా అందులో? ఏమి చెప్పలేదు. తెలిసిందే. కానీ వాళ్ళకి మాట్లాడడానికి ఇంకొకటి లేదు. నిజంగా ప్రసాదానికి ఎంతో విలువ ఉంది. ఇప్పుడు మీరు చూడండి చిన్నప్పుడు ముంబైలో మేమున్నప్పుడు మా అమ్మాయి చెప్పేదనమాట. వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయి క్రిస్టియన్ ఉంది. అయితే ఆ అమ్మాయి మందిరానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ముంబైలో ఎక్కువగా గణేష్ నవరాత్రులు, మరి దుర్గా నవరాత్రులు కూడా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. అక్కడికి ఆ అమ్మాయి కూడా వచ్చి ప్రసాదం తీసుకునేదంట. ఆ అమ్మాయి అనేదంట, "మా చర్చికెళ్తే ఏమి ఇవ్వరు. మీ దగ్గరికి టెంపుల్‌కి వెళ్తే మంచిగా ప్రసాదం ఇస్తారు. మీ ప్రసాదం బావుంటుంది" అనేదంట. అంటే ఏమిటి? ప్రసాదానికి అట్రాక్ట్ అవ్వని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అది సింపుల్‌గా చెప్పేసారు. వాళ్ళకి ఇంకొక మాట రాలేదు. అది మా మందిరంలో ఇదొకటి ప్రత్యేకత. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనము ప్రార్థన చేస్తాం. వాళ్ళేం విగ్రహారాధనని నమ్మడం లేదు. ఇంకొకటేమిటి ముఖ్యంగా వాళ్ళు బైబిల్‌ని చర్చిస్తారు. మనం భగవద్గీతని చర్చిస్తాం. కానీ వాళ్ళది ఎంత వరకు ఎలా ఉంటుందంటే, నేను తప్పు చేశాను, క్షమించండి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇవ్వండి. అంతవరకే ఉంటుంది. అలా చెప్తే వాళ్ళకి నచ్చదు కాబట్టి ఒకటే సింపుల్‌గా చెప్పేసారన్నమాట ప్రభుపాదుల వారు.
మా మందిరాల్లో ప్రసాదం ఉంటుంది, మీ దగ్గర ఉండదు అని. ఆ తర్వాత ఇంకా ఒక లేడీ వచ్చి అడిగిందనమాట ప్రభుపాదుల వారిని. ఏమిటి అంటే, ఇందాకనే ప్రశ్న, సేమ్ ప్రశ్న వేసింది. మీరు మా దగ్గరికి వచ్చి డిగ్రీలని చదివి ఇండియాకి వెళ్లి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు, గొప్పవాళ్ళు అయిపోతున్నారు. మీరు మా కంట్రీకి వచ్చి మీరు మాకేమి ఇవ్వగలరు అని ప్రశ్న వేసిందనమాట. ప్రశ్న వేస్తే ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పారు. మీరు మా ఇండియాకి వచ్చినప్పుడు కోహినూర్ డైమండ్ తీసుకొని వెళ్లారు. కానీ అంతకంటే విలువైంది ఒకటి తీసుకొని వెళ్ళడం మర్చిపోయారు. అదే భగవద్గీత. అది నేను మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారనమాట ప్రభుపాదుల వారు. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడతారండి? ప్రభుపాదుల వారు ఆ విధంగా ఆన్సర్ చెప్తారనమాట. అలా ఎవరు ఏమైనా అడిగితే ఇప్పుడు మన దగ్గర ఎంత గొప్ప తత్వమైనా ఉండొచ్చు. మనది ఎంత గొప్ప వైష్ణవిజమైనా ఎదుటి వాళ్ళు వేసే సిల్లీ సిల్లీ క్వెషన్స్ ఆన్సర్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే, ఓహో! వీళ్ళకి ఏమి తెలియదు గురు, వీళ్ళ దగ్గర విషయం లేదనుకుంటారు. అది ఎంత సిల్లీ క్వెషన్ అయినా దానికి తగిన ఆన్సర్ చెప్పాలి. ప్రభుపాదుల వారు మాత్రం ప్రతిదానికి ఖచ్చితమైన ఆన్సర్ ఇచ్చేవారు. ఆ విధంగా ప్రచారం చేశారు. అసలు యాక్చువల్‌గా అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లకే పాశ్చాత్య దేశాలకు వెళ్లి ఎంతో ప్రచారం చేయాలని ఆయన బలంగా ఉంది ఆయన మనసులో. కానీ ఆయన ఇండియా విడిచి వెళ్ళకూడదు అని ఒకే ఒక నియమంతోని ఉన్నారు. అంటే ఇండియా విడిచి వెళ్ళకూడదంటే సముద్రం దాటొద్దు అలా అని కాదు. ఇండియాలో ఆయన అవసరం చాలా ఉంది కాబట్టి ఆయన వెళ్ళకుండా ఉన్నారు. తరువాత ఆయన శిష్యుణ్ణి పంపించారు. ఆయన శిష్యుణ్ణి పంపించి ఆయన అనుకున్న కార్యాన్ని ఆయన పూర్తి చేశారనమాట. అక్కడ మనకి, మనకి ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ పాశ్చాత్య దేశాల్లోనే కాదు, ఇండియాలో కూడా ఎంతో మంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లని అడిగారు. ప్రభుపాదుల వారిని కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, మనకి సుభాష్ చంద్రబోస్ మనకి తెలుసు. మనకి ఇండియా మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆయన యొక్క తండ్రి గారు జానకి నాథ్ బోస్. ఆ జానకీనాథ్ బోస్ వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన కుటుంబం. ఎంతో ధనవంతులు వాళ్ళు. ఎంతో జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు. ఆయన ఒక రోజు అడిగారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లని. ఏమని అంటే, ఇక్కడ ఎన్నో ఉన్నాయి కదా మందిరాలు. ఇన్ని మందిరాలు ఉండంగా మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇంకొక మందిరాన్ని ఎందుకు ప్రారంభించాలి? ఎందుకు కొత్త కొత్త మందిరాలను కడుతున్నారు? ఇన్ని మందిరాలున్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు కదా అని. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లు ఏం చెప్పారంటే, ఉపయోగించుకోవచ్చు. కానీ మాకు ప్రచారం చేయడానికి అవకాశం ఉండదు. ఎన్నో నియమాలు, విధులు మీరు పెడతారు. అందుకని అదే మా మందిరం అయితే మేము మాకిష్టమైనట్టుగా చేయవచ్చు గదా! ప్రచారం చేయడం కోసం మేము మందిరం నిర్మిస్తున్నాం. మందిరం కోసం కాదు ప్రచారం అని చెప్పారనమాట. అదే ప్రశ్న ప్రభుపాదుల వారిని అడిగితే, ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, అది పాశ్చాత్య దేశాల్లో అడిగారు. అహా! అడిగే వాళ్ళ విధానాన్ని, ఇప్పుడు ఎవరు ఎలా ఏదైనా తెలుసుకోవడానికి అడుగుతున్నారా? నిజంగా ఒక ప్రశ్న ఒక కన్సర్న్‌తో అడిగితే ఆన్సర్ ఆ విధంగానే ఉండేది. వీళ్ళెలా అడుగుతున్నారంటే ఇంకొకళ్ళు అడిగారు. సర్కాజమ్‌గా అడిగితే ప్రభుపాదుల వారు కూడా అలానే చెప్తారు. ఇంకొకళ్ళు ఏం అడిగారంటే, "ఇన్ని మందిరాలు ఎందుకు మీకు? ఉన్న మందిరాలు వాడుకోవచ్చు కదా!" అప్పుడు ఆయన చెప్పారు, "ఇక్కడ మీకు ఇంతమంది బిడ్డలు కనిపిస్తున్నారు కదా! తల్లిదండ్రులు లేని బిడ్డలు. మళ్ళీ మీకెందుకు సొంతంగా బిడ్డలు? ఆ పిల్లల్ని పెంచుకోవచ్చు కదా!" ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ఆ ప్రశ్న అడిగిన వాళ్ళకి ఇంకొక మాట లేదనమాట. నిజమే కదా! ఎంతమంది పిల్లలుంటే నా పిల్లలు నాకు అవసరం కదా! నాకుండాలి కదా! అంతే మా మందిరాలు కూడా మాకుండాలి. అలా మన మందిరంలో మనకుంటే, మనకి స్వేచ్ఛ ఉంటుంది ఏం చేయడానికైనా. వేరే వాళ్ళది మందిరం కాదు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళు చెప్పిన నియమ నిబంధనల్ని మనం ఖచ్చితంగా పాటించాలి. అందుకని మన మందిరాలు మనకు ఉండాలి అని ఖచ్చితంగా చెప్పేవారనమాట. అయితే ఇంకా ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. ఆయన సుభాష్ చంద్రబోస్ ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ల దగ్గరకొచ్చి ఆయన ప్రశ్నించారనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది సుభాష్ చంద్రబోసు ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక మిలిటరీనే నడిపించారు. ఆయన వల్లనే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. చాలా పవర్‌ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ అన్నమాట. ఒక మామూలు వ్యక్తి కాదాయన. అయితే ఆయనేం చెప్పారంటే, ఇంతకు ముందే ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. మన ఇండియాకి స్వాతంత్రం వస్తే కేవలం అహింసా విధానం వల్ల రాదు అని ముందే చెప్పారు. ఈయన వల్లనే మనకి స్వాతంత్రం కూడా వచ్చింది.
అయితే ముఖ్యంగా ఆయన ఎంతో నాలెడ్జ్ఫుల్ పర్సన్. ఆయన ఏదో ఒకటి మాట్లాడే వ్యక్తి కాదనమాట. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఇంతమంది బ్రహ్మచారులు ఉన్నారు కదా! ఆ బ్రహ్మచారులని నాకివ్వచ్చు కదా! నేను వాళ్ళని ఉపయోగించుకొని ఇండియాకి నేను స్వాతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ బ్రహ్మచారులను నాకివ్వండి అని అడగడానికి వెళ్ళాడు. ఆయన ఒకటే మాట చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఏం చెప్పారంటే, సరే మీరు ఈ భక్తుల్ని తీసుకొని వాళ్ళు వస్తా అంటే వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి. ఇంతమంది భక్తుల్లో ఏ ఒక్కడి భక్తుడికైనా సరే ఒక రక్తపు బొట్టు కానీ కింద పడితే ఈ మొత్తం మీ సైన్యం అంతా కూడా నశించిపోతుంది అని చెప్పారన్నమాట. ఇంకొకటి ఏం చెప్పారంటే, ఈ బ్రహ్మచారులు ఎవరైనా సరే ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మన ఇండియాకి స్వాతంత్రం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేరే వాళ్ళు మనని కాదు పరిపాలించాలి, మనని మనమే పరిపాలించుకోవాలి అని మీ భావన. అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? మీరు స్వాతంత్రం వచ్చినా ఒక లీడర్ నుంచి ఇంకో లీడర్ చేతిలోకి వెళ్తారు. ఆ లీడర్ ఏమి చాలా గొప్పవాడు కాదు. ఆయనేమి రామచంద్రుడి వారసుడు కాదు గొప్పగా పరిపాలించడానికి. ఆ లీడర్స్ కూడా అందరూ అలాంటి వాళ్ళే అని చెప్పారు. అది నిజమేనా కాదా మాతాజీ ఇప్పుడు? నిజమే మాతాజీ అది. అది నిజమే. మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చి ఎంతో మంది మారారు. ఎవరి జీవితం అయినా మారిందా? పోనీ కొన్ని విషయాల్లో కొంత మార్పు రావచ్చు. అప్పట్లో వాళ్ళు చాలా నియమాలు పెట్టేవాళ్ళు. కొంత ఫ్రీగా ఉండొచ్చు. ఆ ఫ్రీ అనేది స్వాతంత్రం అనేది మంచి కంటే చెడు ఎక్కువైపోయింది ఈ మధ్య. అతి స్వాతంత్రం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. అంతేనా మాతాజీ? ఎస్ అవును మాతాజీ. మాతాజీ, నిజమే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఏం చెప్పారు? ఆయన ఇంకొక మాట అన్నారనమాట. నువ్వు ఇంతగా ఆయన ఇంకొక ఛాలెంజ్ కూడా చేశారు. ఏమిటంటే, నేను ఈ మొత్తం దేశాన్ని కూడా నేను పోషించగలను. అందరికీ కూడా అందరికీ ఆహారాన్ని నేను ఇవ్వగలను. నువ్వు ఒక 10 మంది యోధులకు నువ్వు ఆహారం ఇవ్వగలవా ప్రతిరోజు అని అడిగారనమాట. ఆయన మాట్లాడలేదు. తర్వాత ఏం చెప్పారంటే చివరిగా, నువ్వు ఇంత ప్రయత్నం చేస్తున్నావు కదా! ప్రయత్నం చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇండియాకి సపోర్ట్ చేస్తున్న స్వాతంత్రం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రయత్నంలో నువ్వు మరణిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? మరణిస్తే నువ్వు ఎక్కువగా ఏం కోరుకున్నావు? ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నావు? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు. నీకు వచ్చే జన్మలో ఒక బ్రిటిష్ వాడిగా పుడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు ఇండియా కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నావు కదా! అప్పుడు ఇండియాకు వ్యతిరేకంగా నువ్వే వచ్చి ఇక్కడ పోరాడతావు. అంటే చూడు, ఇక్కడ ఏమిటి నీ ఐడెంటిటీనే మారిపోయింది. పూర్తిగా ద్వంద్వం అయిపోయింది. చూసినవా? మీరు శరీరానికి ఇచ్చే స్వాతంత్రానికి ఎంత విలువిస్తున్నారో దానికి ఏ విధమైన విలువ లేదు. స్వాతంత్రం అనేది దేనికి శరీరానికి కాదు, ఆత్మకి కావాలి స్వాతంత్రం అని చెప్పారనమాట. అది విని ఆయన ఆశ్చర్యపోయాడు. ఎంతో మంది నేను స్వాముల్ని యోగుల్ని కలిశాను. ఎవరిని చూసినా కానీ ఏ పని చేతగాని వాళ్ళు, ఏది చేతగాని వాళ్ళు మాత్రమే కాషాయం వేసుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉండేది నాకు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అసలు ఇటువంటి ఈ సన్యాసుల మీదనే ఎంతో గౌరవం పెరిగిందని ఆయనకి దండవత్ ప్రణామం చేసి వెళ్తారనమాట. అంతా ఆయన ఆలోచన విధానమే ఎంతో ఉన్నతంగా ఉండేది. ఇంకా ఏం చెప్పారంటే, ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని కొంతమంది వచ్చి ఛాలెంజ్ చేశారు. ఏమిటి? మీరు ఖాదీ బట్టలే వేసుకోవాలి, ఖాదీని ప్రోత్సహించండి, ఎటువంటి విదేశీ బట్టల్ని ఎవరు కూడా వేసుకోకూడదు, విదేశీ వస్తువులు కొనకూడదు అని చెప్తే ఆయన అన్నారు, మేము ఎటువంటి వస్తువులు కొని వేసుకోమండి. మేము సన్యాసులము. ఎవరు మాకు ఏదైనా దానంగా ఇస్తే అదే వేసుకుంటాము. మీరు దానంగా ఇస్తే ఖాదీని అదే వేసుకుంటాము. మాకే విధమైన అందులో వ్యత్యాసం ఏం లేదు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే, మాకు ఈ సన్యాసి దుస్తుల పైన కూడా మోహం లేదు. భౌతికమైన దుస్తుల పట్ల ఎలా లేదో ఈ సన్యాసి దుస్తులు ఇదే వేసుకోవాలి అని పర్టికులర్‌గా దేని మీద కూడా మాకు మోహం అనేది లేదు. ఏది వీలుగా ఉంటే మేము అది వేసుకుంటాం అని చెప్పారనమాట. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. ఒకసారి ఏం జరిగింది, ఒక ఎగ్జిబిషన్ చేయాలి అని ప్రచారంలో భాగంగా కొంత ఫండ్స్ అనేవి కలెక్ట్ చేశారనమాట. కొన్ని డొనేషన్స్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేస్తే ఆళ్ళ దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు.
కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీరు కొంత డొనేషన్లు కనెక్ట్ చేశారు కదా, అందులో కొంత భాగం మాకు ఇవ్వండి, మేము స్వాతంత్ర పోరాటంలో వాటిని ఉపయోగిస్తాం. అయితే వాళ్ళు ఏం చెప్పారు, మా గురువు గారి దగ్గరికి రండి అని వాళ్ళ గురు మహారాజ్ దగ్గరికి తీసుకుని వచ్చారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఈయన సుభాష్ చంద్రబోస్ కూడా వచ్చారు. సుభాష్ చంద్రబోస్ కూడా వస్తే ఆయన మళ్ళీ ఆయన్ని కలుసుకున్నారు. ఆయన ఒక మాటనే చెప్పారనమాట. ఏం చెప్పారంటే భగవద్గీతని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏమిటి, ఈ స్వాతంత్ర పోరాటం ఏమిటి అనేది, భగవద్గీతలో శరీరం ఏంటి, ఆత్మ ఏమిటి, దేనికి మీరు స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నారు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేలోపు అందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట. ఓహో, ఇందుకోసమా మీరు పోరాడేది, ఇందుకోసమా మీరు ప్రయత్నం చేసేది అని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి దండవత్ ప్రణామం చేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళకి ఆయన విలువ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎక్కువగా ఎంత గొప్ప వాళ్ళైనా సరే మన పక్కనే ఉంటే వాళ్ళ విలువ అనేది తెలుసుకోరనమాట. చాలా మందికి వాళ్ళ విలువ తెలియదు. ఇప్పుడు మా గురు మహారాజ్ ఉన్నారు. గురు మహారాజ్ ఎంత గొప్ప వాళ్ళంటే మన తరువాత తరంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి చెప్పుకుంటున్నామో అలా గురు మహారాజ్ గురించి చర్చిస్తారు. ఆయన గొప్పతనం గురించి ఇలాంటి గ్లోరిఫికేషన్ క్లాసెస్ ఉంటాయి. కానీ మనకు సాధారణంగా కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం తెలియదు ఎవరికి కూడా. కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఎవరికి గొప్పతనం తెలుస్తుందో వాళ్ళు వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకోగలుగుతారు. లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ గొప్ప స్వామీజీ, ఆయన కాషాయం వస్త్రం వేసుకున్నారు, ఆయన గొప్ప స్వామి, గొప్ప సన్యాసి, ఆ విధంగా అనుకుంటారు అంతే. ఎంత గొప్ప అనేది ఎవరికీ తెలియదు. ఎంత గొప్ప అనేది తెలుసుకోవాలంటే ముందు మనకు అర్హత ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే మనకి అర్థమయ్యేది అనమాట. ఆ విధంగా ఈ ఈ విధంగా ఎలా ఈ స్వాతంత్ర సమర యోధుల్లో చాలా మంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వచ్చి కలిసేవారు. వారిలో ఒక ఆయన ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క క్లాసెస్ నచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఎక్కువగా ఆయన చర్చిస్తూ ఉండేవారు అనమాట. అలా చర్చిస్తూ ఉన్నప్పుడు భగవద్గీత, శ్రీమద్ భాగవతం అన్ని కూడా చర్చిస్తూ ఉండేవారు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఈయన దగ్గరకు వచ్చి శ్రీమద్ భాగవతానికి ఆయన యొక్క భాష్యాన్ని విని, ఆయన యొక్క యాంగిల్ విని ఆశ్చర్యపోయారనమాట. చాలా సంతోషించారు. చాలా సంతోషించి ఎంత గొప్పగా ఉంది మీ యొక్క తత్వము, దీన్ని ప్రచారం చేయడానికి నాకు ఒక 5,000 మంది శిష్యుల్ని ఇవ్వండి, నేను మొత్తం భారతదేశం అంతా కూడా మీ భక్తిని నేను ప్రచారం చేస్తాను అని చెప్పారనమాట. ఆ విధంగా ఆయన చాలా ఇష్టపడేవారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. ఆయనకు కూడా ఇదే విషయంలో ఒక అపోహం ఉంది. ఏమిటి, ఐడియల్ వర్షిప్. అంటే ఎందుకు మీరు ఐడల్స్ కి వర్షిప్ చేస్తారు, దాని గురించి. అవునా, మీకు తెలియదు కదా, మీకు ఈ విషయాన్ని మీకు మా శిష్యుడు చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తారు. ఆయన అనుకున్నారు, ఈయనంటే చెప్పగలరు, వాళ్ళ శిష్యుడు మాత్రం ఏం చెప్పగలరు నాకు అని అనుకున్నారు. అక్కడికి వెళ్తే ఆయన శిష్యుడు ఏం చేస్తున్నాడంటే ఆ మొత్తము ఆ డీటీ వాడినటువంటి సామాగ్రి అన్ని కూడా క్లీన్ చేస్తున్నాడు. ఆయన చెప్పారు, ఏదో ప్రశ్న వేస్తే నేను ఈ పనిలో ఉన్నానండి, ఇది మీరు చెయ్యండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని. అయితే ఆయన మొత్తం అన్ని చెప్పారు కదా, అన్ని క్లీన్ చేసి తరువాత భక్తి సిద్ధాంత ఠాకూర్ల దగ్గరికి వెళ్ళారనమాట. మీ ప్రశ్నలు అడిగారా, అన్ని సందేహాలు పూర్తయ్యాయా అంటే ఏం ప్రశ్నలు అడగలేదు, కానీ నా సందేహం మాత్రం తీరిపోయింది అని చెప్పారనమాట. తర్వాత కూడా ఒకసారి ఆయన శిష్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అడిగితే ఆయన ఒకటే మాట చెప్తారు, మనము ఈ విగ్రహారాధనలో మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఆ విగ్రహం మనతోని ప్రతిస్పందించే విధానం ఉంటుంది. అవి ఎలా చూడాలి అంటే, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే మనకి ప్రేమ అనే అంజనాన్ని రాసుకున్నటువంటి ఆ కాటుక రాసుకుంటే మనకి భగవంతుడు అర్థమవుతాడు. మనలో ప్రేమనే లేకపోతే మన కళ్ళలో అది ఒక విగ్రహం లాగానే మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రేమతో నిండిన కళ్ళతో చూస్తే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం మీకు కనిపిస్తుంది. అది చెప్తే ఆయన అప్పుడు ఒప్పుకున్నారు, ఆశ్చర్యపోయారనమాట. వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వెళ్ళి ఆయన ఒకసారి అడిగారు,
ఏమిటంటే మీరు డైలీ మ్యాగజైన్స్ కూడా నడిపిస్తారంట, చాలా మ్యాగజైన్స్ నడిపిస్తారంట, చాలా పుస్తకాల్ని ప్రింట్ చేయిస్తారంట. మీ అప్పట్లో వాళ్ళు చేసే ప్రతిరోజు నడిపించేటువంటి మ్యాగజైన్ ఏమిటి అంటే అది నదియా ప్రకాష్ అన్నమాట. ప్రతిరోజు వస్తుంది. ఆయన వెళ్లి అడిగారు, "ప్రతిరోజు మ్యాగజైన్ తీస్తారా మీరు? అంత కంటెంట్ మీ దగ్గర ఏముంది? ముందు ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ తీయాలి అంటే అంత విషయం ఉండాలి కదా! అంత ఈ విషయం ఏముంది?" అని అడిగారనమాట. వెళ్లి అడిగితే ఆయనకి సమాధానం చెప్పారు. ఏమిటి? ఈ మొత్తము భౌతిక ప్రపంచము, మొత్తము ఆధ్యాత్మిక సృష్టి, భౌతిక సృష్టిలో మొత్తం సృష్టిలో భౌతిక సృష్టి 1/4 వంతైతే, ఆధ్యాత్మిక ప్రపంచం 3/4 వంతు. ఈ మొత్తం 1/4 వంతులో ఎన్నో విశ్వాలు ఉన్నాయి. అందులో మనది ఒక విశ్వము. ఈ మొత్తము ఒక విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల్లో ఎన్నో ఒక విశ్వంలో ఎన్నో పాలపుంతలు ఉంటాయి. ఎన్నో పాలపుంతల్లో ఎన్నో వేల గ్రహాలు ఉంటాయి. అటువంటి వేల గ్రహాలలో మనది భూమి ఒక గ్రహము. అందులో ఇండియా అనేది ఒక చిన్న దేశము. అందులో కోల్‌కత్తా అనేది ఒక చిన్న నగరము. ఇటువంటి కోల్‌కత్తా అనే ఒక నగరం మీద ఎన్నో న్యూస్ పేపర్స్ వస్తున్నాయి. ప్రతిరోజు 1 కాదు, 2 కాదు. ఇన్ని న్యూస్ పేపర్స్ మీరు ప్రింట్ చేస్తున్నారు. ఒక చిన్న కోల్‌కత్తా నగరం మీద. అంత పెద్ద ఆధ్యాత్మిక ప్రపంచం మీద ఇంకా ఎన్ని అసలు ప్రింట్ చేయాలి చెప్పండి? కానీ మేము ఒకటే ప్రింట్ చేస్తున్నాం. ఆయన ఆశ్చర్యపోయాడనమాట. ఓహో! మీ దగ్గర ఇంత విషయం ఉంది, ఇంత కంటెంట్ ఉందా? అయితే చేసుకోండి. అయితే నేను ఒకటే మిమ్మల్ని విన్నవించుకుంటాను. ఏమిటి? కేవలం 5,000 సరిపోరండి. నాకు ఇంకా ఎక్కువ మంది శిష్యుల్నివ్వండి. నేను చాలా బాగా ప్రచారం చేస్తాను ఇండియా అంతా అని ఆయన అడిగేవారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో వింత వింత అనుమానాలు, భయాలు వాళ్ళ మనసుల్లో కొన్ని వాళ్ళకి అపనమ్మకాలు, అసలు విలువనే లేకుండా ఉండడాలు, సన్యాసులు, యోగులు అంటే. కానీ ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని కలుసుకుంటారో వాళ్ళందరిలో ఉండే అన్ని సందేహాలు కూడా తీరిపోయాయన్నమాట. ఎవరికీ ఇంక ఏ సందేహము ఉండేది కాదు. అలా ఆయన తర్వాత ఏం చేశారంటే అసలాయనని చూసి అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఆశ్చర్యపోయి, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనే విషయాన్ని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అసలు మీ నాలెడ్జ్ అనేది బ్యూటిఫుల్ ఇంకా చాలా చెప్పారనమాట. రిమార్కబుల్ అంటే ఎందులో ఏ విధమైన దోషం లేదు. ఇంకా మీరు ఏదైనా ఒక విషయం చెప్తే అది ఎవరిదైనా గానీ మనసు అనేది కరిగిపోతుంది. మీరింకా ఎంత బాగా కన్విన్స్ చేస్తారంటే సుప్రీం కన్విన్సింగ్. ఇంతకంటే ఎవరైనా గాని ఎవరిని కన్విన్స్ చేయలేరు. అంత బాగా మీరు కన్విన్స్ చేస్తారు. మీరింకొకటేమిటి, అది కూడా ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పరు. అన్నీ కూడా సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని భక్తిలో భక్తి అంటే అదేదో ఒక మూఢనమ్మకం అనుకునే వాళ్ళకి భక్తి తత్వాన్ని చెప్పారన్నమాట. అంత గొప్పవాళ్ళు మనకి స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారన్నమాట. అలా ఆయన ప్రచారం చేస్తూ ఉంటే కొంతమంది ఎలా వాళ్ళు ప్రభుపాదుల వారు ఇలా ప్రచారం చేస్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇలా ప్రచారం చేస్తున్నారు. కానీ అప్పట్లో ఎప్పుడైతే మన ఇండియాకి వీళ్ళు వచ్చారు కదా! విదేశీయులు, బ్రిటిషర్స్ వాళ్ళు ఇండియానే కాదు మొత్తం ప్రపంచాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో మనకు అనిపించొచ్చు ఒక మన ఇండియానే కాదు వాళ్ళు ఎన్నో దేశాలను ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేశారు అప్పట్లో బ్రిటిషర్స్. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ క్రిస్టియానిటీని వాళ్ళు బాగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారన్నమాట. అప్పుడేం చేస్తారు, ఒక యుద్ధం జరిగే కాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే, అప్పట్లో ఎలా ఉంటుంది, యుద్ధం అంటే వాళ్ళందరికీ అన్నిటికి కూడా కొరత అనేది ఏర్పడుతుంది. సరైన ఆహారం ఉండేది కాదు. ఆహారం లేక వాళ్ళు ఆహారం కోసం బాధపడుతుంటే ఈ కమ్యూనిస్టులొచ్చేవాళ్ళు. ఈ కమ్యూనిస్టులేమిటి సెక్యులర్ అన్నమాట. ఏ మతము వద్దు, ఏమి వద్దు, ఏది నమ్మరు వాళ్ళు. ఈ సెక్యులర్ అని ఏం చేస్తారు, ఎవరైతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఏమిటి? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆకలిలో ఉన్న ఆ ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళకొక బ్రెడ్ ప్యాకెట్ ఇస్తారు. ఇస్తే "నీకు బ్రెడ్ ఎవరిచ్చారు?" "మేమిచ్చాం." అంటే మరి మేము గ్రేటా? మీ దేవుడు గ్రేటా? మీరే గ్రేట్ అండి. మీరిచ్చారు కాబట్టి మీరే గ్రేట్. యాక్చువల్‌గా ఎలా ఉంటుందంటే అప్పుడు ఒక మనిషి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆకలే కనిపిస్తుంది తప్ప బుర్ర పని చేయదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అలాంటిది కాదు. కానీ యుద్ధం సమయంలో అలాంటి పరిస్థితి ఉండేది. వాళ్ళేమిటి, వాళ్ళు ఏం చేశారు,
వాళ్ళు గోధుమలు పండితే వాటితోని ఒక బ్రెడ్ తయారు చేసి ఆ బ్రెడ్ని ఒక ప్యాకెట్లో పెట్టి ఇస్తే మరి వీళ్ళు గొప్పవాళ్ళైతే మరి నీకు ఆ గోధుమల్ని పండించడానికి సరి అయిన వాతావరణాన్ని ఇచ్చి దాన్ని పండడానికి వర్షాన్ని ఇచ్చి సరి అయిన అనుకూల పరిస్థితుల్ని వాతావరణాన్ని ఇచ్చిన భగవంతుడు గొప్పవాడా? వాళ్ళు ఆ బ్రెడ్ని తయారు చేసి ప్యాకెట్లో ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళ? మరి వాళ్ళదే ఇస్తున్నారా ఏమన్నా? వాళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తాయి, అవి తీసుకొని ఇస్తారు. అలా లోబరుచుకునేవాళ్ళు అనమాట. తర్వాత మన ఇండియాలో కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా మీరు చూస్తే మన ఇండియాలో ఉన్నత కుటుంబంలో కంటే ఎక్కువగా లేని వాళ్ళు ఉంటారు కదా! తక్కువ కులము, తక్కువ ఆహ్, ప్రొఫైలు వాళ్ళకి సంపాదన కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికెళ్ళి ఏం చేస్తామంటే, "మీరు క్రిస్టియానిటీలోకి వచ్చేయండి. ప్రతిరోజు చర్చికి రండి. చర్చికొస్తే మీ ఇంట్లో ఎంతమందున్నారు?" మా ఇంట్లో ఒక 5, 6 ఉన్నారండి. ఉన్నారా? అయితే సరే నేను ఒక్కొక్కళ్ళకి 2000, 3000 ఇచ్చేస్తాను. 2000, 3000 ఇస్తారా? అయితే 12, 13,000 వస్తాయి మాకు. ఓహ్! ఈ 12, 13,000 వస్తే మంచిగా మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్లి చేయొచ్చనుకుంటా. ఏదో ఒకటైతే తీరుతుంది. అవసరం 10, 12,000 వస్తుంటే ఎందుకు వదులుకోవాలి? సరే అయితే మేము రేపటి నుంచి వచ్చేస్తాం చర్చికి అని చర్చికి వెళ్ళిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎక్కువ మంది క్రిస్టియానిటీని తీసుకున్న వాళ్ళు, ఫిలాసఫీ నచ్చి అలా తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ మంది ఇలాంటి ఏదో ఒక ప్రోద్బలంతోని క్రిస్టియానిటీని తీసుకున్న వాళ్ళే. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇస్కాన్ టెంపుల్‌కొస్తే డబ్బులిస్తావా మాధవి? డొనేషన్ అడుగుతావా? డొనేషన్ అడుగు డొనేషన్ ఏమి అడుగుతాం. ఎంత ఏమి ఎంత డొనేషను ఎంతైనా 100 ఇవ్వు మాతాజీ, 200 ఇవ్వు, 1000 ఇవ్వు. మీరు డొనేషన్ ఇస్తే టెంపుల్ నడుస్తుంది. వైష్ణవులకు ప్రసాదం పెట్టవచ్చు. డీటీలకు పూలు కట్టాలి. పూలు కావాలి. డీటీ డ్రెస్సులు కావాలి. డొనేషన్ అడుగుతాం. డొనేషన్ అడిగితే ఏమవుతుంది? మన సంపాదన ప్యూరిఫై అవుతుంది. మనం ప్యూరిఫై అవుతాం. మనం పవిత్రత పొందుతాం. కృష్ణుడికి సేవ చేసే అవకాశం వస్తుంది. మరి వాళ్ళేం చేస్తున్నారు? ఆ మిషనరీలు ఏం చేస్తున్నాయి? డబ్బులు ఇస్తారు మాకు. వాళ్ళే రిటర్న్ డబ్బులు డబ్బులు ఇస్తున్నారు. మరి వాళ్ళే తీసుకొచ్చి డబ్బులిస్తున్నారు. అది డబ్బు కావాలి జనాలకి. అసలు మన ఆచారాలు ఏమిటి? మన సంప్రదాయం ఏమిటి? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం ఇన్ని రోజులు? ఎందుకు మనం మతాన్ని మార్చుకోవాలి? ఆ అవగాహన లేదు. వాళ్ళకి ఇప్పుడు ఆ సమయానికి డబ్బులిస్తే చాలు. అలాగే అప్పుడు ఆ సమయానికి డబ్బులిస్తే చాలని మతం మార్చుకోవడం, ఒక సరి అయిన లీడర్ కాని వ్యక్తిని ఎన్నుకోవడం అలా అయిపోయిందనమాట. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆ సమయంలోనే అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేవారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లను చూస్తేనే భయపడేవారనమాట. దేశంలో ఆయనని ఆ సమయంలో ఆయన్ని చూసి భయపడని వాళ్ళంటూ లేరు. అంటే ఆయనేమన్నా అలాంటి వ్యక్తా? అందరిని భయపెట్టే వాళ్ళు ఎవరినైనా అంటారా? అలా అని కాదు. ఆయన వ్యక్తిత్వానికే ఆ గౌరవాన్ని ఇచ్చేవారు. లయన్ గురు. ఆయన ఏదైనా చెప్తే ఎవరు ఇంకా ఆన్సర్ చెప్పలేరు కదా! అందుకని ఆయన చూస్తే భయం. మరి వీళ్ళ దగ్గర వాళ్ళు చేసే పని ఏదైనా సరిగ్గా ఉంటే, వాళ్ళు చేసేది కరెక్ట్ అయితే ఎవరైనా గానీ ఆన్సర్ చెప్పగలరు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళ తత్వమే తప్పు కాబట్టి. అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు పాశ్చాత్య దేశాల్లో మ ఎంతో కష్టపడ్డారు. ప్రచారం చేయడానికి ప్రభుపాదుల వారు వెళ్ళకముందు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. ఇండియాలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ప్రచారం చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనము వచ్చే వారం ఇంకా ఎటువంటి ప్రచారంలో ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు అనేది మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వెషన్స్ ఆర్ కామెంట్స్? అందులో ఆ బ్రహ్మదేవుడు ఆయన ఏం చెప్తున్నారంటే సృష్టిలో అందరినీ క్రియేట్ చేస్తూ, అందరినీ సృష్టిస్తూ ఉన్నారు. అందులో ఆయన ఒక మాట చెప్పారు. ఏమిటంటే, మొత్తం ప్రపంచాన్ని జయించినప్పటికీ ఆత్మని కోల్పోతే దాంట్లో నువ్వు ఏం సాధించినట్టు? ప్రపంచం మొత్తం పోయినా ఆత్మని కనుక ఉద్ధరిస్తే అది ఉన్నతమైంది కదా! అని చెప్పారు ప్రభుపాదుల వారు. అంటే ఏమిటక్కడ? మీరు ఆత్మని కోల్పోయి మరి మనం క్రిస్టియానిటీలోకి వెళ్ళే కంటే ఆత్మని కోల్పోవడమే అక్కడికి వెళ్తే. ఎందుకని? అవును. వాళ్ళు బైబిల్‌లో ఏం చెప్పారో దానికి ఎగనెస్ట్‌గా వాళ్ళు వెళ్తారు. మరి బైబిల్‌లో చెప్తున్నారు మాంసాహారం తినొద్దని. వాళ్ళు తింటున్నారా లేదా? అవును. అంత గొప్పగా వాళ్ళు తింటాను. సాధించేదేంటి మాతాజీ? వాళ్ళు ఏమిటి ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? నాకు ఆరోగ్యం అందరూ ఇవ్వండి. బాగుండాలి, నాకు అవి అందరూ బాగుండాలి. కావాలి, ఇవి కావాలి. ఆ!
కోరికలే మాతాజీ, వాళ్ళ ప్రేయర్ మొత్తం కోరికలతోనే ఉంటది. వాళ్ళ ప్రేయర్ అంతా కోరికలతో ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్ని రోజులు చేస్తున్నాము సాధన, మన ప్రేయర్లో ఎక్కడైనా కోరిక ఉందా మాతాజీ? అవును, లేదు కోరిక మాతాజీ. ఉండదు. లేదు, మనం అసలు లేదు. కోరిక లేకుండా చేయాలి. ఉన్న కోరికలు కూడా ఆపేసుకుంటాం కదా దీంట్లోకి వచ్చాక. మనం దాన్ని కూడా జయించు. భగవంతుణ్ణి గ్లోరిఫై చేస్తాము, సాధన ఉమ్. చేస్తాము. మన కోరికలు లేవా? మన కోరికలు తీర్చడా భగవంతుడు? ఎందుకు తీర్చడు మాత్రం? ఆయనే తీరుస్తారు ఆయన మాతాజీ. నమ్ముకుంటే ఆయనే తీరుస్తారు, అడగకుండా ఏది తీరుస్తారు. కావాలో ఇస్తాడు, ఉన్నదాన్ని కాపాడుతాడు. ఉన్నదాన్ని అడగకుండా కాపాడుతాడు. ఇప్పుడు అడగకుండా ఇస్తాడు మాతాజీ. వాళ్ళు అడుక్కుంటారు, మనం అడగకుండానే ఇస్తారు. ఆవులు అడగకుండానే ఇస్తారు. ఇంకొక విషయము, ఆరోగ్యం బాగుండడం ఏంటి అంటే, మన హిందువులకు ఎవరికి ఆరోగ్యం బాగాలేదా? వాళ్ళకే బాగుంది ఆరోగ్యము. కాదు మాతాజీ, కొంచెం బాగా దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రేయర్ చేస్తాము, మీకు ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పి మభ్యపెట్టి తీసుకెళ్తారు మాతాజీ. వాళ్ళు ప్రేయర్లు చేస్తారు. మాతాజీ వాళ్ళకి కొబ్బరి నూనె ఇస్తారు మాతాజీ. అది ఇస్తారు. ప్రసాదం కింద ఇస్తారు, అది కొబ్బరి నూనె సీసా. మనకి చూసా ఏదన్నా చాలా మంది. బాధ కలిగిందనుకో మాతాజీ, వెంటనే క్యాచ్ చేస్తారు, అప్పుడు వచ్చేస్తారు. ఉమ్. మీకు తగ్గిస్తాము. మేము అడిగాం కూడా, మీలో లేవా ఏంటి బాధలు